నేను ప్రతి ఒక్క పేరెంట్కి చెప్తున్నానండి, ఆలోచించండి. స్కూల్స్ అన్ని కూడా రీఓపెన్ అయిపోయాయి. పిల్లలకి, లేత పిల్లలకి బుక్స్ అన్న పేరుతో మూటలు మోయిస్తున్నారు కదండి. బుక్స్ అన్న పేరుతో మూటలు మోయిస్తున్నారు. ఏంటయ్యా పేరెంట్స్, ఇదేనా మీ పిల్లలకి మంచి భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు అని చెప్పి ఇచ్చేది ఇదేనా మీరు? ఎడ్యుకేషన్ అనే పేరుతో వ్యాపారం చేస్తూ పిల్లల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు కదండి. కేజీలకు పుస్తకాలు ఎందుకండి అని? కేజీలకు పుస్తకాలు. పేరెంట్స్ క్వశ్చన్ చేయరా? మీ పిల్లవాడి యొక్క ఆరోగ్యం కదా, అన్ని మూటలు మోసుకెళ్లడం వల్ల వెన్నుముక బెండ్ అయిపోతుంది కదా, చిన్న వయసు నుంచే గూను వచ్చేస్తుంది కదా. ఎవ్రీ పేరెంట్ రియలైజ్ అవ్వండి. అనవసరమైన బుక్స్ ఉంటే క్వశ్చన్ చేయండి స్కూల్ యాజమాన్యాన్ని. ఎందుకు ఇన్ని బుక్స్ ఇస్తున్నారు మా పిల్లవాడికని? అంటే ఎన్ని బుక్స్ ఎక్కువ ఉంటే అంత బాగా చదువుతున్నట? ఏంటండి, ఇంకా ఏ కాలంలో బ్రతుకుతున్నారు మీరు? ప్రతి పేరెంట్ ఆలోచించండి. మీ పిల్లవాడి యొక్క భవిష్యత్ అది. ఎందుకంటే చిన్నప్పుడే గూను వచ్చేస్తే ఇంకా పెద్ద అయిన తర్వాత ఎదుగుదల ఎలా ఉంటుంది? అంటే ఎన్ని కేజీలు బుక్స్ ఉంటే అంత బాగా చదువుతున్నట? బుక్స్ అన్న పేరుతో మూటలు మోయిస్తున్నారండి మీ పిల్లలతో. మీరు ఆలోచించరా? ప్రతి పేరెంట్ ఆలోచించండి. ఇప్పటికైనా మార్పు తెచ్చుకోండి. పేరెంట్స్ తలుచుకుంటేనే ఎడ్యుకేషన్ వ్యవస్థ మారుతుంది. గుర్తుంచుకోండి.